ఇక్కడ చూస్తున్న మీరందరూ కూడా ఒక విషయం గుర్తు చేసుకోండి. ఒక లాజిక్, ఒక బేసిక్ మూలాన్ని దాటి వెళ్ళాం. ఆ మౌలికమైన క్వశ్చన్ ఏంటంటే నేను అడిగేది, మీకు జబ్బు వచ్చింది, ఏ జబ్బు అయినా రానివ్వండి, మన ఒంట్లో ఉండే రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఆ రోగం తగ్గుతుందా? మన రోగనిరోధక శక్తి చచ్చిపోతే ఆ రోగం తగ్గుతుందా? ఇప్పుడు భారతదేశ సైన్యం ఉంది. భారతదేశ సైన్యం 2 కాళ్ళు నరికేసి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తారా? మంచి బలమైన ఆహారం పెట్టి, బలమైన ట్రైనింగ్ పెట్టి, మంచి ఆయుధాలు ఇస్తే యుద్ధానికి వెళ్తారా? బలోపేతం చేస్తే యుద్ధానికి వెళ్తారా? కాళ్ళు నరికి చంపేస్తే యుద్ధానికి వెళ్తారా? చెప్పండి. నువ్వు హింసాత్మకమైన వైద్య విధానాలతో ఇమ్యూనిటీ చచ్చిపోయినాక, నువ్వు ఒంట్లో ఉన్న క్యాన్సర్తో నేను ఎత్తిన జుట్టు ఊడిపోయి, జుట్టు ఎప్పుడు ఊడుతుంది? నీ పోయే కాలం వస్తే ఊడదు. నిన్ను తగలెట్టినప్పుడు తప్పితే జుట్టు ఎప్పుడు పోదు. ఏ జబ్బు వచ్చినా వండి పెట్టుకుంటే జుట్టు ఒక వైద్యం ఊడగొట్టగలిగిందంటే పోనీ క్యాన్సర్ కణాలు పోతున్నాయా? అలా అయితే కీమో కొట్టినాడు క్యాన్సర్ తిరిగి రాకూడదుగా. రెడీనా? ఛాలెంజా? నేను 1000 చూపిస్తా, పోనీ 2000 ఇస్తా. కీమోలు కొట్టినాక నెల నుంచి 4 నెలల్లో మల్టిపుల్ స్పాట్ స్ప్రెడ్ నేను రిపోర్ట్లు మొత్తం ఒక 1000 నుంచి 2000 ఇస్తా. నేనేం బయట పెట్టలేదు, అంటే నేనేం వ్యతిరేకించట్లా. దాని అవసరం దానికి ఉంది. అట్టా నేను కీమోలేటేషన్ వద్దంటలా. వాటి అవసరం ఉంది. లేనిపోని మహాద్భుతాలు అంటించమాక. క్యాన్సర్ తగ్గుతులాంటి అద్భుతాలు దానికి అంటించద్దు. దాని అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. సర్జరీ అవసరం ఉంది, అన్నిటి అవసరం. దాని మూలన క్యాన్సర్ తగ్గుతుంది ఇదే అని భ్రమ కలిగించద్దు. ఈ మధ్య నా పేషెంట్స్ కొంతమంది చాలా బాగా రిపోర్ట్ బాగుంది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి అసలు మీరు ఇలా ఉన్నారు, ఇన్ని కొట్టినా కానీ మీరు కిమోలు 30 కొట్టినా మీకు ఎంట్రుకోలేదు ఎలా ఉంది అని అడిగితే పలానా డైట్ అని చెప్పగానే మీరు అది వాడకూడదని చెప్పడం. సో అది పక్కన పెడితే, అంటే ఇప్పుడు మీరు డైట్ చేస్తూ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు సార్? మాది వాళ్ళ ఇష్టం. నేను ఎవరిని బలవంతం చేయను. నేను ఒక విధానం చెప్తానమ్మా. నాది ఆహారం, వాళ్ళ ఆహారం చెప్పరు. నిజాన్ని నాకు అలోపతిలో నిజంగా వాళ్ళకి ఫలితాలు రావాలని అనుకుంటే అద్భుతమైన అవకాశం వాళ్ళ చేతిలో ఉంది. నా డైట్తో ఇండిపెండెంట్గా నేను అనేకం రుజువు చేస్తాను.